ఇది ప్రభునామములో ఉంది. సైడ్ కొంచెం గొడవ జరిగింది. సరే ఇంకా లోపల గోడకు జరుగు. నువ్వు కూడా జరగక కొంచెం వెనకాల జరుగు. లైన్గా ఖచ్చితంగా లైన్ కూర్చోవాలి. అదేనా దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన భాగ్యాన్ని పరమ తండ్రి మనకు అనుగ్రహించాడు. చదువుకున్న లేఖన భాగంలో నుంచి ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుంటాం. పేరు పిలిచేటప్పుడు సహోదరులు పాటయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సహోదరులు జయరాజు వచ్చి ప్రార్థన చేస్తారు. అంటే పేరు ముందుకు ఏం ప్రస్తావించాలంటే సహోదరులు అనేది ప్రస్తావించాలి. ఎందుకు వెళ్ళేవాడు ఇక్కడ నుంచి నడిపించినప్పుడు వెళ్ళావు కదా బయట, ఎందుకు వెళ్ళేవాడు? నడిపించే వ్యక్తి ఇక్కడే ఉండాలి. అలా వెళ్ళమాకండి. సహోదరులు మీరు కూడా గ్రహించారు. లూకా సువార్త 2వ అధ్యాయం నుంచి 14 వచనం ఉంది కదా, దాని గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచించాం. చిన్న సందేశమే, కొంచెం శ్రద్ధగా ఉన్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏం కలగాలంట? దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలంట. అంటే సర్వోన్నతమైన స్థలము అని సింగులర్ కాకుండా, స్థలము అనకుండా ఏమన్నా అక్కడ స్థలములలో సర్వోన్నతమైన స్థలాలు. అంటే సర్వోన్నతమైన స్థలాలు అంటే ఏంటి? స్థలము అంటే వెంటనే ఒక ఆలోచనకు మనం రావచ్చు. కానీ స్థలము అనకుండా అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే, ఆ పదం పలికింది వాస్తవానికి దేవదూతలు మాట్లాడుతూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగునుగాక. అంటే సర్వోన్నతమైన స్థలాలు ఉన్నాయి. ఆ సర్వోన్నతమైన స్థలాలలో ప్రాముఖ్యంగా దేవునికి ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలి. ఆ స్థలంలో, ఆ సర్వోన్నతమైన స్థలంలో మనుషులకు కాదు, కేవలం దేవునికి మాత్రమే మహిమ, ఘనత అనేది రావాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటి ఆ స్థలం? ఏంటి సర్వోన్నతమైన స్థలాలు? ఏంటి? దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? తరచుగా మీకు తెలిసినట్లు మత శాఖల వాళ్ళు ఉపయోగించే ఒక కోత పదం ఏంటంటే, దేవునికి మహిమ కలుగును గాక అనే పదాన్ని వాళ్ళు తరచుగా ఉపయోగిస్తుంటారు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక అని మాటి మాటికి ఆ పదాన్ని ఉపయోగిస్తారు. ఆ పదం ఉచ్చరించినంత మాత్రాన వెంటనే దేవునికి మహిమ కలుగుతుందా? కలగదు. అదేదో ఒక ఊత పదంగా ఉచ్చరించే పదం కాదు అది. అలా ఉచ్చరించినట్లు మనకి, అలా ఊత పదంగా ఉచ్చరించినట్లు మనకు అనిపించదు. కేవలం నోటితో ఉచ్చరించినంత మాత్రాన దేవునికి మహిమ కలిగే అవకాశము లేదు. అంటే దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? ఆ సర్వోన్నతమైన స్థలాలు అంటే ఏంటి అనే విషయాలు కొద్ది నిమిషాలు మనం ఆలోచించాం. దేవుడు సర్వోన్నతుడు. ఆదికాండం 14.
దేవుడు ఎలాంటి వాడు అని అంటే సర్వోన్నతుడు అని దేవుడిని, ఆయన లక్షణాన్ని ప్రస్తావించడం మనం చూడవచ్చు. 14వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతారు. మెల్కీసెదెకు శాంతి 14:19. అప్పుడు అతడు అబ్రాము, అప్పుడు ఎవరు? మెల్కీసెదెకు. అప్పుడు అతడంటే ఎవరంటే అక్కడ మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పారు. సర్వోన్నతుడకు దేవుడు, సర్వోన్నతుడు అంటే సర్వోన్నతుడు అనే మాటకు అర్థం ఏంటి సహోదరులారా? సర్వోన్నతుడు అంటే సర్వానికి, ఈ సర్వము కంటే ఉన్నతమైన వాడు ఎవరు? దేవుడు. సర్వోన్నతుడు అంటే సర్వానికి, ఈ సర్వము కంటే ఉన్నతమైన వాడు, పైగా ఉన్నవాడు, ఈ సర్వము కంటే గొప్పవాడు, అన్నిటికంటే అత్యున్నతమైన వాడు, అన్నిటికంటే అత్యున్నతమైన వాడు. ఈ విశ్వంలో, ఈ మహావిశ్వంలో కానీ, పరలోకంలో కానీ, పరలోకంలో ఎవరున్నారు, పరలోకంలో ఏముందో, ఈ భూమి మీద ఎవరున్నారో, ఈ భూమి మీద ఏముందో, ఈ ముల్లోకాలన్నిట్లో ఏమున్నాయో, ఎవరున్నారో, వీటన్నిటికంటే, వీరందరికంటే అత్యున్నతమైన వాడు, ఉన్నతమైన వాడు ఎవరు? దేవుడు. అంటే ఇక ఆయనకు పైగా ఇక మరొకరు లేరిక. ఆయనకు పైగా ఎవరు లేరు. ఆయనే అందరికీ పైగా ఉంటాడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. సుప్రీంకోర్టుని తెలుగులో ఏమంటారు? సర్వోన్నత న్యాయస్థానం లేదా అత్యున్నత న్యాయస్థానం అంటారు. ఇప్పుడు ఇంక మన ఇండియాలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏమైనా ఉందా? లేదు. రాష్ట్రాలకు ఒక కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, ప్రతి జిల్లాకు ఒక కోర్టు ఉంటుంది. ఈ దేశంలో ఉన్న అన్ని కోర్టుల కంటే అత్యున్నతమైన సర్వోన్నతమైన న్యాయస్థానం ఏదంటే ఆ సుప్రీంకోర్టు అన్నమాట. ఇక దానికి మించి ఇక పెద్ద న్యాయస్థానం అనేది మరొకటి లేదు. అలాగే పరమదేవుడు ఉన్నతమైన వాడు, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి అందరికంటే, అన్నిటికంటే, అందరికీ ఆయన పైగా ఉన్నవాడు అని మాట్లాడుతుంది. 4వ అధ్యాయం మనకు తెలిసిన మాట 6వ వచనం. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన అందరికీ అంటే ఎవరు వస్తారు పిల్లరా? అందరికీ అంటే అందరిలో ఎవరుంటారు? గెస్ చేయండి ఒకసారి. నా ప్రశ్న మీరు గెస్ చేయాలి. అందరికీ పైగా ఉన్నవాడు ఆయన, అందరికీ పైగా ఉన్నవాడు, అందరికీ పైగా ఉన్నవాడు. ఈ అందరిలో ఎవరు వస్తారు? క్రీస్తు కూడా వస్తాడు. ఎందుకంటే ప్రతి ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. అంటే అందరికంటే క్రీస్తు యేసుకి పైగా ఉన్నవాడు ఆయన. క్రీస్తు యేసుకి పైగా ఉన్నవాడు, క్రీస్తు కంటే గొప్పవాడు. తండ్రి అందరికంటే గొప్పవాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు. పంపబడింది ఎవరు? క్రీస్తు యేసు. పంపింది ఎవరు? తండ్రి. కాబట్టి పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు. ఇది తగ్గింపు మాటలు కాదు ఇవి. సహజంగా కొందరు ఏమంటున్నారంటే శరీరంలో ఉన్నాడు కాబట్టి తగ్గించున్నాడు. కాదు. ఆయన క్రీస్తు యేసుకి పైగా ఉన్నవాడు, క్రీస్తు యేసుకు శిరస్సు, క్రీస్తు యేసుకు అధికారి. ఆయన ఎవరు? తండ్రి. ఆయన సర్వోన్నతుడు, అందరికీ పైగా ఉన్నవాడు, ఉన్నతమైన వాడు. ఇక ఆయనకు పైగా మరొకళ్ళు ఎవరు కూడా లేరు. ఆయనే సుప్రీం అన్నమాట. ఆయనే సమస్తాన్ని శాసించేది ఆయనే,
సమస్త మనుషులకు కానీ, పరలోకపు దూతలకు కానీ, ప్రభువుకు కానీ, ఎవరికైనా సరే అధికారం ఇచ్చేది కూడా ఎవరు? ఆయనే, అద్వితీయ సర్వాధిపతి అని మాట్లాడటం కూడా మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు సర్వోన్నతుడైన స్థితి ఏంటంటే సర్వోన్నతుడు. రెండోది, ఆయన నివసించే స్థలం. ఆయన నివసించే స్థలము సర్వోన్నతమైనది. ఆయన సర్వోన్నతుడు. ఆయన నివసించే స్థలం కూడా ఎలాంటిదో తెలుసా? సర్వోన్నతమైనది. అందుకే ఇక్కడ దేవతలు ఏమన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో, దేవుడు ఎక్కడ ఉంటాడో ఆ స్థలం కూడా ఎలాంటి స్థలమో తెలుసా? అది సర్వోన్నతమైన స్థలం. అది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇంతకీ మీకు తెలిసినట్లు దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉంటుంది సార్? సీను గారు, దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నివసిస్తాడు ఆయన? ఆయన నివాస స్థలం ఏది అని అంటే వెంటనే మనకు వచ్చే మొట్టమొదటి మాట ఏంటమ్మా? పరలోకం కదా. దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నట్టే పరలోకం అంటాడు. దాన్ని ఏమన్నా తెలుసా? ఉన్నత లోకం అన్నాడు. ఉన్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం అన్నాడు కదా. అలాగే దేవుడు నివసించే స్థలం సర్వోన్నతమైనది అయితే ఆ సర్వోన్నతమైన స్థలము పరలోకం అనుకుంటే ఆ పరలోకాన్ని ఏమని పిలిచాడు తెలుసా? ఉన్నత లోకం. అంటే ఉన్నత లోకం అంటే ఇంకా ఆ లోకానికి పైగా మరొక లోకం లేదక. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేనంటాడు. గుర్తొస్తుందా? జరా క్రీస్తేశ్వరు మృతుల నుంచి తిరిగి లేచి 40 దినాల భూమి మీద ఉండి అపోస్తులు ఆ విధంగా చుట్టూ గుమ్ముగూడి అలా చూస్తున్నప్పుడే ప్రభునేశ్వరు ఏం చేసాడు? అలాగా ఆరోహణం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆయన ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున, అంటే ఉన్నత లోకానికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఉన్నతమైన ఆ లోకం. ఇంకంటే ఆ లోకం కంటే ఉన్నతమైన లోకం మరొకటే లేదు. తెలుసు కదా మీకు అన్నమాట. చదువుమైన ఫిబ్రిలకు 1వ అధ్యాయము 3-4 కలిసి ఉంటే నేను చదువుతాను, చూడండి ఒకసారి. ఫిబ్రిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచ్చిన. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అంటే క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అంటే 33.5 సంవత్సరాలు క్రీస్తేశ్వరి భూమి మీద శరీరంతో బ్రతికి తిరిగి మృతుల్లో నుంచి లేచిన తర్వాత ప్రభునేశ్వరు ఉన్నత లోకానికి వెళ్ళాడు. అంటే ఆయన నివసించే లోకము అమ్మా, దేవుడు నివసించే లోకం ఎలాంటిదంటారా సిల్లరా? అది ఉన్నతమైనది. అది ఎంతో ఉన్నతమైన లోకం అన్నమాట. ఎంతో ఉన్నతమైన లోకం అది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం కొద్దిలో ఒకసారి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. ఉన్నతమందు ఆసీనుడై అనే మాట మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు. ఎక్కడ దేవుని నివాసం? ఎక్కడ చూస్తారా శ్రీలరా? నేను చదివేటప్పుడు చూడాలి. మీరు ఎవరైనా రెఫరెన్స్ చదివేటప్పుడు మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట. 5వ వచనంలో యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సియోనును నింపెను. ఉన్నత స్థలం అన్నమాట. కాబట్టి ఆయన ఉన్నతుడమ్మా, ఆయన ఉన్నతమైన వాడు, ఆయన సర్వోన్నతుడు రా శ్రీలారా. ఆయన మాత్రమే కాకుండా ఆయన నివసించే స్థలం కూడా అలాంటిదంట, సర్వోన్నతమైనది, ఉన్నతమైనది, ఉన్నతమందు ఆసీనుడు అనమాట. అన్ని సింహాసనాల కంటే పై సింహాసనం ఎవరితో తెలుసనా? దేవుని సింహాసనం అనమాట. 113 కీర్తన చూడండి ఒకసారి. 113 కీర్తన. అన్ని సింహాసనాల కంటే పై సింహాసనం. ఈ భూమి మీద సింహాసనాలు ఉండొచ్చు, పరలోకంలో కూడా అనేక సింహాసనాలు ఉండవు. అనేక సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాల మీద 24 పెద్దలు
ఆశీనులైన. అన్ని సింహాసనాల కంటే పై సింహాసనం, గొప్ప సింహాసనం ఎవరిది? 5వ వచనం చదువు శాంతి ఒకసారి. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడిని యెహోవాను పోలి ఉన్నవాడెవడు? చాలే. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న. కాబట్టి దేవుడు నివసించే స్థలం ఏంటంటే ఉన్నత లోకం, అంటే పరలోకం. ఒకవేళ భూమి మీద దేవుడు నివసిస్తే మీకు తెలుసు కదా, పాత నిబంధనలో దేవుడు తన నివాస స్థలాన్ని కోరుకున్నాడు. ఆయన పాత నిబంధనలో దేవుడు ఒక నివాస స్థలాన్ని కోరుకున్నాడు. నిర్గమకాండం 25 అధ్యాయం ఒకసారి. ప్రత్యక్ష గుడారం కదా మీకు తెలిసినట్లు, ప్రత్యక్ష గుడారం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చదువు శాంతి ఒకసారి. 8వ వచనం 25:8. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు. దేవుని యొక్క నివాస స్థలం ఇశ్రాయేలు యొక్క ప్రజల మధ్య నేను వారిలో నివసించినట్లు. ఇంకొక చోట కూడా చాలా స్పష్టంగా ఒకచోట మాట్లాడుతుంటారు. నేను నివసించి సంచరించే స్థలం అని దేవుడు మాట్లాడుతుంటారు. సంఖ్యాకాండం 35వ అధ్యాయం చూడ ఒకసారి. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 34వ వచనం. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 34వ వచనం. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నాను. పాత నిబంధనలో దేవునికి నివాస స్థలం ఎక్కడ మొదలు అర్థమవుతుందా? ఎక్కడంటే పాత నిబంధనలు దేవునికి నివాస స్థలము నేను వారిలో అంటే ఇశ్రాయేలు యొక్క మధ్యలో నేను మీ మధ్య నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ అరణ్యంలో డేరాలు వేసుకుని నివాసం చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ నివాసం కొరకు మీరు ఎలాగైతే డేరాలు వేసుకుంటున్నారో, మీ నివాసం కొరకు మీరు ఎలాగైతే గుడారాలు వేసుకుంటున్నారో, అలాగే మీ మధ్య నా నివాసం కొరకు నాకు కూడా గుడారం వేసేయండి అంటే చూడండి ఎంత ఆశ్చర్యమో దేవుడు. అంటే తన నివాస స్థలం కొరకు గుడారాన్ని ఎవరిని కట్టమంటున్నాడు దేవుడు? ఆ ప్రజలను కట్టమంటున్నాడు. మీ నివాసం కొరకు మీరు ఎలాగైతే గుడారాలు కట్టుకున్నారో నేను కూడా మీ మధ్య నివాసం చేస్తాను. కాబట్టి నా కొరకు మీరు ఏం చేయాలి? ఒక గుడారం నిర్మించాలి మీరు నా కొరకు. దానికి వాళ్ళు ఎంత ముందు వచ్చారో తెలుసన్న వాళ్ళు. అబ్బాబ్బా, అక్కడ మాత్రం వాళ్ళని ఇశ్రాయేలీయుల్ని అద్భుతంగా వాళ్ళని మెచ్చుకోవచ్చు అన్నమాట. యవన కాలంలో నీవు చూపిన వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. యవన కాలంలో నీవు చూపిన వైవాహిక ప్రేమనే జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే పెళ్ళైన కొత్తలో ప్రేమ ఎలాగుంటుంది? అబ్బా అద్భుతం. ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ ఒక అద్భుతమైన ప్రేమ అనమాట. కానీ కొన్ని రోజులకి పలకరిస్తే మాట్లాడితే కష్టం అనమాట. అంటే అలాంటి ఒక ప్రేమ, ఒక విశ్వాసము ఈ గుడారం నిర్మించే దగ్గర ఇశ్రాయేలీలు చూపించారమ్మా. ఒక అద్భుతం అనమాట. అక్కడ ఆయన నివాస స్థలం కొరకు దేవుడు ప్రజలకు చెప్పేస్తే అద్భుతంగా నిర్మాణం చేశారనమాట. అంటే దేవుని యొక్క నివాస స్థలము ప్రత్యక్షపు గుడారం అయితే, క్రొత్త నిబంధన కాలంలో ప్రభు యొక్క దేహం దేవుని యొక్క నివాస స్థలము. ప్రభు యొక్క దేహము దేవుని యొక్క నివాస స్థలము. మీకు గుర్తుందా? యేసు ప్రభు ఏమంటారు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి. 3 రోజులు ఈ దేవాలయాన్ని ఏం చేస్తాను నేను? లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. 46 సంవత్సరాలు కట్టారు దీన్ని. 1 కాదు 2 కాదు, 46 సంవత్సరాలు కట్టారు ఈ దేవాలయాన్ని. నువ్వు 3 రోజులు చెప్తావా అంటే వాళ్ళకి అర్థం కాలే ఏ దేవాలయమో. ఇది రాతితో కట్టిన దేవాలయం గురించి ప్రభు మాట్లాడాడా? కాదు. తన శరీరమును దేవాలయము గురించి,
అంటే క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు యొక్క భూనివాస కాలంలో దేవుని యొక్క నివాస స్థలం ఏంటో తెలుసా? ప్రభు అని యేసు యొక్క ఆ దేహం. అందుకే ప్రభుకి ఏ పేరు పెట్టమన్నాడు ప్రవక్త గ్రంథాల్లో? కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానీయులు అని పేరు పెట్టబడును. ఇమ్మానీయులు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అంటే ప్రభు ద్వారా ఆ ప్రజల మధ్యలో ఆ ప్రజలకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువులో ఎవరు నివాసం చేస్తున్నారు? ప్రభువులో దేవుడు నివాసం చేస్తున్నాడు. ప్రభు చెప్పిన దేవాలయం రాతి దేవాలయం గురించి మాట్లాడట్లా, తన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడాడు ప్రభునేశ్వరు. 3 రోజులు లేపుతా, అవును కదా? 3 రోజులు ఏం చేశాడు ఆయన? తిరిగి లేవలేదా? నేను చెప్తున్నా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని యొక్క నివాస స్థలం మీకు తెలిసిన పాయింట్ ఇది, కొత్త మర్మం ఏం కదా ఇది. యోహాను సువార్త 2వ అధ్యాయం చదువు ఒకసారి, 19వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చదువు. యేసు ఈ దేవాలయమును పడగొట్టిడి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయన చెప్పిన దేవాలయం రాతి దేవాలయం గురించి కాదు, తన శరీరం అనే దేవాలయం గురించి. అంటే క్రీస్తు యేసు యొక్క శరీరం ఎవరికి నివాస స్థలంగా ఉందిరా? అనా మన శరీరం దేనికి నిలయంగా ఉంది? మన శరీరం దేనికి నిలయంగా ఉంది? మన దేహం దేనికి నిలయంగా ఉంది? మన దేహం కూడా ఎవరికి ఆలయంగా ఉండాలి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. అంటే క్రీస్తు యేసు యొక్క దేహం దేవునికి దేవాలయం రా. అంటే దేవుడు నివసించే నిలయం అన్నమాట ప్రభు యేసు యొక్క శరీరము. ఈరోజు మన శరీరంలో ఏమి నివాసం చేస్తున్నాయి? మన శరీరంలో ఏమున్నాయి? మన దేహంలో నివసించేది ఏంటిది? దేనికి చోటిస్తున్నాం మనం? మన హృదయంలో కానీ, మన మనసులో కానీ, మన శరీరంలో కానీ దేనికి చోటిస్తున్నాం? ఎవరో నివసించే విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం. చూడండి, ప్రభు యేసు యొక్క శరీరం ఏంటంటారు ఆ కాలంలో దేవాలయం అని మాట్లాడటం మనం చూడవచ్చు. 14వ అధ్యాయం చూడ ఒకసారి. అక్కడనే నాలో నివాసం చేస్తున్నాడు తండ్రి అని మాట్లాడటం కూడా మనం చూడవచ్చు. 14వ అధ్యాయము యోహాను సువార్త 10వ వచనం చదువు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముడలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు. చేసేది ఎవరింతకి? నివసించేది ఎవరు? అక్కడ చూడండి, ఆ సెంటెన్స్ నుండి ఎంత అద్భుతంగా ఉందో. చేయుచున్నాడు, చేయుచున్నానా, చేయుచున్నాడా? చేయుచున్నానంటే ఎవరు వస్తారు? ప్రభు వస్తాడు. చేయుచున్నాడంటే తమ్ముడు తండ్రి నా యందు నివాసం చేస్తూ తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా యందు నివాసం చేస్తూ. సరే, యేసుక్రీస్తు దేహంలో ఉన్నప్పుడు ఆయన దేహం దేవునికి నివాస స్థలం అమ్మా అక్క సునీతక్క. మరి ప్రభు యేసు వారు దేహాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళాడు కదా. మరి నెక్స్ట్ దేవునికి నివాస స్థలం ఏంటి? మరి నాగమణి, నెక్స్ట్ దేవునికి నివాస స్థలం ఏంటి? ఉన్నత లోకం అన్నాడు. ఎక్కడ నివాసం చేస్తాడు? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో ప్రభు యేసు యొక్క దేహంలో నివాసం చేస్తాడు అన్నాడు. మరి ఆయన దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ నుంచి వచ్చాడు? తిరిగి మరలా అక్కడికి వెళ్ళాడు కదా. మరి ఈ భూమి మీద దేవుని యొక్క నివాస స్థలం ఏది చెప్పాలి? పాతదే, కొత్త మర్మం కాదు ఇది. ఆయన సర్వోన్నతుడు. ఆయన నివసించే స్థలం కూడా సర్వోన్నతమైనది, ఉన్నతమైనది. కాబట్టి దేవుడు సంఘంలో నివాసం చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఎఫెసీయులకు 2వ అధ్యాయం, ఎఫెసీయులకు 2వ అధ్యాయం 21వ వచనం చదువు ఒకసారి.
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చెప్పాను కదా గతంలో, సజీవమైన రాళ్ళని. ఏమ్మా, మనం ఏం చేస్తున్నాం? మన జీవితాలు కట్టినయరా, కట్టబడుతున్నాయి సరిగ్గా? ఆల్రెడీ కట్టి అయిపోయింది, జీవితం అయిపోయిందా? కొంతమంది బాప్తిసం పొందిన తర్వాత అయిపోయింది అనుకుంటుంది, అమ్మాయ అని ఊపిరి పీల్చుకుంటారు. ఏంటో మరి కట్టబడాలి. నువ్వు చనిపోయేంత వరకు ఏం చేస్తుండాలి? నువ్వు కట్టబడచ్చు. కట్టబడలే, ఇంకా నువ్వు అయిపోలేదు, నువ్వు పని అయిపోలేదు. ఇంకా దినదినం కూడా మన జీవితము, మన ఆత్మీయ జీవితం ఏం చేయాలంటే నిర్మాణం చేసుకుంటూ ఉండాలి. దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని మాట్లాడుతుంది. అంటే దేవుడు నివసించే స్థలం సంఘం కాబట్టి సంఘం కూడా గొప్పదంటావా, చిన్నదంటారా? సీను గారు, శైలెండ్ గారు, సంఘం కూడా గొప్పదంటారా, చిన్నదంటారా? సర్వోన్నతమైన స్థలం కదా. సర్వోన్నతుడు నివసించే స్థలం చిన్నదా? ప్రపంచంలోకెల్లా ఏ దేశ ప్రధానమంత్రి నివసించే స్థలం గొప్పది? వైట్ హౌస్ కదా. అది గొప్పగా చూస్తుంటాడు. ఒక భూపతి నివసించే స్థలమే అంత గొప్పదైతే, ఈ ముల్లోకాలకి అందరికంటే ఉన్నతమైన వాడు, అందరికంటే పైగా ఉన్నవాడు నివసించే స్థలం ఏంటరా? సంఘం కదా. ఇప్పుడు ఇది చిన్నదంటావా లేకుంటే గొప్పదంటావా? ఇది జరగదు. ఆడ 600 పోయినండి, ఆడ 10 మంది ఉన్నారండి. 10 మంది కూడా లేరండి, అక్కడ 5గురే ఉన్నారండి. సంఖ్య కాదు కావాల్సింది, అక్కడ క్రీస్తు యేసు యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడిన సమూహం కావాలి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు ఆ పరిశుద్ధతను పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధతను కొనసాగించే సమూహం కావాలి మనకి. దేవుని కూడా అలా కావాలి. 4గురే కదా, 5గురే కదా, 10 మందే కదా. మంగళవారం 3-4 వస్తారు, ఏముందిలే పోకపోతే. బుధవారం 2 వస్తారు, శనివారం 5గురే వస్తారు, ఏముందిలే పోకపోతే. అంటే ఏం చూస్తున్నావు నువ్వు? సంఖ్యను చూస్తున్నావు నువ్వు? అంటే కొంతమంది నువ్వు సంఖ్యను చూసి అంటే ఎంతమంది అంటే ఎంత 100 మంది ఉంటే పోతావా అండి? 100 మంది వస్తే పోతావా? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారు ప్రభు అనేసేమన్నాడు? నేను ఉంటానన్నాడు అక్కడ. నీకు తెలుసు కదా, మోషతో మాట్లాడితే ఇక్కడ ఏమంటాడు? జరాజు, ఇది ఒక మందసాన్ని తయారు చేయాలి, దాని మీద ఒక కరుణాపీఠం తయారు చేయాలి, అక్కడ నేను నిన్ను కలుసుకుందును అనే పదం గతంలో ఎన్నిసంటుంది శ్రవణ్. మోషే, నేను అక్కడ నిన్ను కలుసుకుంటాను. అంటే దేవుడు తన ప్రజలను కలుసుకునే చోటు, తన ప్రజలు దేవుణ్ణి కలుసుకునే చోటు ఏదిరా సరిత? కృష్ణమూర్తి గారు ఏదండి? సంఘం. దేవుడు తన ప్రజలను కలుసుకునే చోటు, ప్రజలు దేవుణ్ణి కలుసుకునే చోటు. ఎన్నోసార్లు చెప్పాను, సంఘానికి వస్తున్నావంటే నువ్వు ఎవరిని కలుసుకోవడానికి వస్తున్నావు? ఉందా తమ్ముడు? నిజంగా భావన ఉందా? అసలు నిజంగా ఉందా? ఏమో నాకు అసలు ఏమో అది నాకు సరిగ్గా కనపడలేదు. నాకు ఒకళ్ళు నేను మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు, నాకు అర్థం కల. మరి ఏమో ఈ హృదయంలో ఉందో నాకేం తెలియదు కదా. నిజంగా భావన ఉందా? నేను దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని దర్శించాలి, ఆయన కలుసుకోవాలి, ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి. ఇప్పుడు ప్రభు నీ దగ్గరికి రావు, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలా? మనము ఆయన యొద్ద కూడుకుంటున్న బట్టి మనము ఆయన యొద్ద కూడుకుంటున్నాం. మనం అంటే ఉన్నతమైనది సంఘము అంటే చాలా ఉన్నతమైనది అన్నది. అసలు చిన్నది కాదు అది. మన దగ్గర 10 మంది వెళ్ళారు కానీ అక్కడ 100 మంది సంఖ్య కాదు మనకు కావాల్సింది. ఆ పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత, నిర్దోషత్వం కావాలి దేవుని. అలాంటి ఆ సర్వోన్నతమైన స్థలమైన సంఘంలో ఎఫెసీ పత్రిక ఉన్నారు కదా, 3వ అధ్యాయము 21వ వచనం చదువు. 21వ వచనం చదువు ఒకసారి శాంతి.
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఒక్కసారి లోకాసువార్తలో మాట జ్ఞాపకం చేసుకోండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అంటాడు. ఇక్కడ పౌలు ఏమంటాడు? సంఘములో తరతరములు సదాకాలము దేవునికి మహిమ. అంటే సంఘంలో ఏం కలగాలంటారు? దేవునికి, సంఘంలో దేవునికి మహిమ. ఎందుకంటే అది ఎంతో ఉన్నతమైనది. సంఘము విలువ పెట్టి కొనబడ్డ సంఘం, నిలబెట్టి కొనబడ్డ సంఘం. సర్వోన్నతమైన స్థలములలో ప్రభువు వలన దేవునికి మహిమ. ఇప్పుడు ఈ మాట ఎప్పుడన్నారు? ప్రభునేశ్వర్ జన్మించినప్పుడు కదమ్మా. జన్మించినప్పుడు అంటే భూమి మీద ఆయన ప్రారంభం, భూమి మీద ఆయన ముగింపు. టోటల్గా జీవితం అంతా కూడా, క్రీస్తు యేసు వారి యొక్క జీవితం అంతా కూడా ఎవరి మహిమ కొరకు ఉన్నాడక్క? ఎవరి మహిమ కొరకు? ఆయన చేసిందంతా కూడా ఎవరి మహిమ కొరకు? యేసు ప్రభు చేసినంత సీను గారు ఏమండి? తనకేమైనా ఘనత రావాలని తన గురించి ఆలోచించాడు సార్ ప్రభునేశ్వరు. తన గురించి, తన క్షేమం గురించి, తన సౌఖ్యం గురించి ఆలోచించిన వాడు కాదండి. మన గురించి ఆలోచించాడు. దేవుని యొక్క సంకల్పం గురించి ఆలోచించాడు ఆయన. కాబట్టి ఇక్కడ క్రీస్తు వారు జన్మించిన సందర్భం కదా మాట మాట్లాడుతుంది. లోకాసువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. లోకాసువార్త 2వ అధ్యాయం. మహా సంతోషకరమైన వార్త అంటారు. ఏదిరా సంతోషకరమైన వార్త? ఏది? యేసు ప్రభువు జన్మించడం. అంటే ఈ భూమి మీద యేసు ప్రభువు జన్మించడం అనేది మహా సంతోషకరమైన వార్త. యోహాను జన్మ గురించి కూడా ఇదే మాట అంటాడు. అతను పుట్టినందుకు అనేకులు సంతోషింతురు అంటాడు. అతను పుట్టినందుకు అనేకులు సంతోషించారు. కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రులకి కడుపుపోతాయి. ఎందుకనంటారా వీడిని, ఎలా పుట్టిందిరా ఇది నా కడుపున. కానీ యేసుక్రీస్తు వారు జన్మించారంటే అది సంతోషం. యోహాను జన్మించారంటే అది అనేకులకు కలిగే ఒక గొప్ప సంతోషం అన్నమాట. చూడండి 8వ వచనం చదువుతాను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకున్నట్లుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిన. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయచున్నాను. అందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. అది ఏంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టం అనేది ప్రజలందరికీ ఏంట్రా? ఒక సంతోషకరమైన వార్త అనమాట, ఒక సువార్తమానం. అది సంతోషం అనకుండా కింద పదం ముందు దానికి ఉపయోగించిన పదం ఏంటి? మహా సంతోషకరమైన వార్త. ఆయన జన్మించడం సంతోషం. అంటే వాళ్ళు గుర్తించడానికి ఒక ఆనవాళ్ళు చెప్తున్నాడు దూత. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. అంటే దూత ఒంటరిగా ఒక్కడే కాదనమాట. ఎప్పుడైతే దూత ఆ మాట మాట్లాడాడో ఆ దూత వెంట పరలోక సైన్యమంతా ఉందన్నమాట. ఉండి ఏమంటున్నారమ్మా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎందుకంటే సంతోషకరమైన వార్త కదా. యాకోబుడు ఏమంటాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలంటాడు. మీలో ఎవరికైనా సంతోషం వచ్చిందానికి ఏం చేయమంటాడు? కీర్తన పాడాలంటాడు. అంటే దేవుని స్తుతించమంటున్నాడు.
ఇప్పుడు ఇక్కడ కూడా సంతోషకరమైన వార్త కదా. ఇప్పుడు సంతోషకరమైన వార్త కాబట్టి దేవతలు దేవుని ఏం చేశారు? అక్కడ స్తోత్రం చేయుచుండెను, దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించడం అనేది ఆ సర్వోన్నతమైన స్థలంలో ఏం కలిగింది? ఒక మహిమ. అంటే ఆయన జన్మించడం వలన దేవునికి మహిమ. ఆయన అలాగే ఆయన ముగింపు కానీ టోటల్ కానీ జీవితం అంతా కూడా ఎవరి మహిమార్థం పనిచేశాడు? ఆయన ఎప్పుడు కూడా తన స్వకీయ మహిమ గురించి ఆలోచించలేదన్న. ఎప్పుడు కూడా ఆయన తన స్వకీయ మహిమ గురించి ఆలోచించిన వ్యక్తిగా. యోహాను సువార్త మీకు అందరూ తెలిసిన మాట, 7వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. 7:18. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు అది ఎవరంటే క్రీస్టియస్. స్వకీయ మహిమను తనంతట తానే బోధించేవాడు. అంటే ఒకసారి బోధకులు ఏం చేస్తారంటే మహిమను కోరుకుంటారు. బోధకులు మహిమను కోరుకుంటారు. బాగా చెప్పాడు, అసలు ఆయనలాగా చెప్పేవాడు ఎవరు లేరు అంటే అది వాళ్ళకే నష్టం. అది స్వకీయ మహిమను కోరుకోవడం అనేది అది ఒక తీవ్రమైన నష్టం అన్నమాట. తీవ్రమైన నష్టం అది. ఒకరోజు హేరోదు కూడా ప్రసంగం చేశాడు. దానికి గుర్తొస్తుందా? నియమించబడిన దినం ముందు రాజవస్త్రాలు ధరించుకొని హేరోదు ఒక గొప్ప ప్రసంగం చేశాడు. గొప్ప ప్రసంగం చేస్తే అక్కడున్న ప్రజలందరూ ఏం చేశారన్నా, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు. అంతే ఉప్పొంగిపోయాడు. అబ్బాబ్బా ఉప్పొంగిపోయాడు మనిషి. వెంటనే దేవుని దూత మొత్తెను, పురుగులు పడి ప్రాణం. స్వకీయ మహిమ. ఈరోజు లోకంలో బోధకులు అలాంటి స్వకీయ మహిమను కోరుకున్నది అది క్షేమకరమైనది కాదు. అది అతనికే నష్టం అన్నమాట. అది క్రీస్తు యేసు తన జీవిత కాలంలో తన మహిమ గురించి ఆలోచించలేదు, తన సౌఖ్యం గురించి ఆలోచించలేదు. అందుకే చివరికి వచ్చేసరికి ముగింపులకు వచ్చేసరికి మాట్లాడే కదా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నుండి ఏం చేశాను నేను మహిమపరిచాను. 17:5 వచ్చినట్టు అక్కడ 17 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. అంటే ఆయన పుట్టినప్పుడు కూడా సర్వోత్తమైన స్థలంలో దేవునికి మహిమ. అలాగే ఆయన జీవితం ముగింపు దశకు వచ్చేసినాము భూమి మీద. ఎవడనమాట, తండ్రి నిన్నేం చేశాను నేను మహిమపరిచాను. ఆయన అంటే దేవుని మహిమార్థమై, దేవుని మహిమార్థం. అంటే ఏం చేసినా సరే, ప్రభు ఏం చేసినా సరే ఎవరి మహిమ కొరకు చేశాడు రసీలారా? దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకే అని చేశాడు. ఈరోజు మనం కూడా అలాంటి ఆలోచనతో ఉండాలి సహోదరులారా. మన సౌఖ్యం మన క్షేమం కాదు. మన సౌఖ్యం మన క్షేమం కాకుండా దేవునికి మహిమ కలిగే విధంగా మన నిర్ణయాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన పనులు కానీ ఎవరికి మహిమ రావాలో తెలుసా? దేవునికి మహిమ రావాలి, ఆయనకు ఘనత రావాలి. ఒకవేళ ఆ నిర్ణయం నీకు లాభకరంగా ఉండొచ్చేమో, నీ ఆలోచన నీకు సరైనదిగా కనిపించవచ్చేమో, కానీ అది నిజంగా దేవుడు ఘనతను పొందుతాడు, దీనివల్ల మహిమ పొందుతాడు ఆయన. ఈరోజు మన జీవితం మరణం కూడా ఒక క్రైస్తవుడి యొక్క మరణంలో కూడా దేవునికి మహిమ ఉండదంటే. యోహాను సువార్త 21వ అధ్యాయము. సహజంగా లోకమైతే మరణంలో ఏం చూస్తుందిరా? సహజంగా లోకమైతే చావులు ఏం చూస్తుందమ్మా? ఒక అపశకునం, ఒక కీడు. ఏదరా పొద్దున్నే చావు వార్త చెప్పేవరా? ఏమొచ్చిందిరా నీకు అంట. చావు వార్త చెప్పేవరా? ఏంది ఈరోజు అన్ని చావు వార్తలు విన్నాను, ఏమైనా జరుగుతుండవా అంటే అది మరణం అంటే వాళ్ళ లోకానికి అర్థం కాల. మరణం లోకానికి అదొక అపశకునంగా, ఒక కీడు, ఒక ఓటమి. చచ్చినోళ్ళని కూడా తిట్టినారు కదా కొంతమంది. అది ఎందుకంటే తిడతావు, చచ్చిపోయాడు కదా. చచ్చిపోయినట్టు తిట్టడం కానీ, దూషించడం అంటే దాని అర్థం ఏంటిగా, చచ్చిపోయినడికి ఏమీ చేయలేడు. కానీ క్రైస్తవుడి యొక్క చావులో అలా ఉండదు. క్రైస్తవుని యొక్క చావులో దేవునికి మహిమ ఉంటుంది అన్నమాట. వాస్తవానికి భౌతికమైన లోకంతో చూస్తేనే వాడు ఏం చేయలేడు. కానీ క్రైస్తవుని యొక్క చావులో శాశ్వతంగా అపవాదిని ఓడించవచ్చు. జరగదు
నిజాయితీగా ఉండ క్రైస్తవుడు చనిపోయాడు అనుకో, నిజాయితీ క్రైస్తవుడు, ఆడి చేతిలో క్రైస్తవుడు సాతాను ఏమైపోయాడా, సంపూర్ణంగా ఓడిపోయాడు అనమాట. సాతాను యొక్క సంపూర్ణ ఓటమి క్రైస్తవుని యొక్క చావులో. అంతే కదా, క్రీస్తు యొక్క మరణంలో కూడా అపవాది నాశనం లేదా శ్రవణం, అంతే కదా. Hibrews 2:19 తెలుసు కదా, మరణం యొక్క బలము గలమని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. క్రీస్తు యొక్క మరణంలో అపవాది యొక్క ఓటమి, అపవాది యొక్క నాశనం. అలాగే క్రైస్తవుని యొక్క చావులో కూడా, మరణంలో కూడా అపవాది శాశ్వతంగా ఓడిపోతుంటాడు. అది దేవునికి మహిమ అంటాడు. 19 వచ్చినది ఒకసారి, 21:19, యోహాను సువార్త 21:19. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును. దేని వలన దేవుని మహిమపరచాడు? పేతురు గురించి మాట్లాడుతుంది అక్కడ అమ్మా. పేతురు దేని వల్ల దేవుని మహిమపరచాడంట? మరణము వలన, చావు వలన. పేతురు యొక్క చావు వలన ఎవరికి మహిమ వస్తుంది? చావులో పేతురు దేవునికి మహిమ, పేతురు యొక్క చావు వల్ల. ఏం బతుకున్నా ఈరోజు నీ వల్ల నా వల్ల దేవునికి మహిమ రాకపోతే సరా? బ్రతుకున్నా నీ వల్ల నా వల్ల దేవునికి మహిమ రాకపోతే, బతుకున్నప్పుడు రాకపోతే చచ్చే వస్తారా? అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును. అంటే మన జీవితాంతం కూడా క్రీస్తుడికి ప్రవేశించిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా, చావులో కూడా ఎవరి మహిమ గురించి ఆలోచించాలి? ఆయన 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 నాకు నచ్చిందండి, నా క్షేమం, 10:30కి ఆరాధన పెట్టండి, 8 గంటలకు ఆరాధన పెట్టండి, నాకు కుదరట్లేదు అంటే నీ గురించి ఎప్పుడు ఆలోచించేదే కాదు. ఉదయం 6ంటికి ఆరాధన పెడితే బాగుంటుంది కదా, ఎవరి కోసం? లేకుంటే బైబిల్ క్లాస్ ఈరోజు నాకు పెళ్ళి ఉంది, ఇంకొక రోజు మార్చండి అంటే ఎవరి కోసం? అంటే పెళ్ళి ఉందని బైబిల్ క్లాస్ మార్చాలా? అంటే అలాంటి ఆలోచనలు వస్తుంటాయి ఒకసారి. అంటే నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంతే. అలా కాకుండా గ్రంథంలో కూడా మీకు తెలిసిన మాట మీకు తెలుసు కదా, మీరేమి చేసిన ఏం చేయమంటాడు? సమస్తమును దేవుని మహిమ కొరకే చేయమంటాడు. చివరిగా మరొక మాట, దేవుడు నివసించే సంఘములో, దేవుడు నివసించే సంఘములో దేవునికి మహిమ కలగాలి. దేవుడు నివసించే సంఘములో దేవునికి మహిమ కలగాలి. ఎప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది? దేవుని చిత్తం నెరవేరినప్పుడు. దేవుని చిత్తం ఎప్పుడైతే నెరవేరుతుందో అమ్మా, అప్పుడు దేవునికి ఒక గొప్ప మహిమ కలుగుతుంది అన్నమాట. ఆయన చిత్తం నెరవేరాలి. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి నేను నా ఇష్టం నెరవేర్చుకోవాలని చూశారనుకో, ఏం చేస్తారు మీరు? ఇంట్లో నుంచి బయటకు పోనకూడదు, అంతేనా? అవును అంతే అంటారు. ఎంత ఏమంటారు ఏంటి? ఏం మొహవడానికి కాదంటారు. ఎందుకంటారు? ఎవరైనా ఎంత పెద్ద అయినా సరే మీ ఇంట్లోకి వచ్చి, మన ఇంట్లోకి వచ్చి వేరే వాళ్ళు తమ ఇష్టాన్ని, తమ ఆలోచనని, తమ చిత్తాన్ని నెరవేర్చుకోవడం చూసి ఏమంటాం? ఎందుకు కొంటాం? దేవుని ఇంట్లో, ఏది దేవుని ఇల్లు? సంఘం. మనమే అది, ఆయన కుటుంబం ఇది. ఆయన కుటుంబంలో, ఆయన ఇంటిలో, ఆయన నివసించే స్థలంలో ఎవరు చెప్తాం శ్రవణం? ఎవరు చెప్తాం? తమ్ముడు. సంఘం కూడా పరలోక సంబంధమైంది. అందుకే ప్రభునేసు వారు అపోస్తులకి ప్రార్థన నేర్పుతూ ఒక మాట ఉంటాయి కదా, ప్రభు మాకు ప్రార్థన నేర్పని ఏమంటాడు? తండ్రి, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరు.
పరలోకంలో నీ చిత్తం నెరవేరుతున్నట్లు భూమి మీదను నెరవేరు. ఈరోజు నిజంగా ఇక్కడ కూర్చున్న క్రీస్తు యొక్క సంఘంలో నిజంగా దేవుని చిత్తం నెరవేరుతుందా? ఇక్కడ కూర్చున్న క్రీస్తు యొక్క సంఘంలో నిజంగా దేవుని చిత్తం నెరవేరుతుందా? అంటే వ్యక్తిగత, అంటే మనం ఏం చేయాలంటే శాంతయ్య, దేవుని యొక్క చిత్తానికి వశం చేయబడాలి తమ్ముడు. వశం చేయబడాలి, లోబడాలన్నమాట. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాలి, ఆయన చిత్తానికి మనం వశం చేయబడాలి, ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేరాలి. ప్రభు అన్నట్లు ప్రతి విషయంలో కూడా. ఇదిగో ఒకవేళ ఈ గిన్నె త్రాగటం నీ చిత్తం అయితే నీ చిత్తమే సిద్ధించుగాక. అంటే ప్రతి విషయంలో కదమ్మా, గిన్నె త్రాగటం కానీ, మరణం పొందటం కానీ, స్వస్థతలు చేయటం కానీ, సువార్త ప్రకటించడం కానీ, అవన్నీ కూడా ఎవరి చిత్తము? దేవుని చిత్తం. అంటే దేవుని చిత్తమే క్రీస్తు యొక్క జీవితంలో ఏం చేయబడింది? అది పరలోకంలో కూడా నెరవేరుతుంది. పరలోకంలో దేవదూతల ఇష్టం నెరవేరుతారా? పరలోకంలో దేవదూతల ఇష్టం నెరవేరుద్దా? ఎందుకు నెరవేరుద్దా? అందుకే దేవతల గురించి ఒక మాట ఉంది కదా, 103 కీర్తన చూడండి ఒకసారి. 103 కీర్తన 20 వచనం చదవయా శాంత. 103:20. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. పరలోకంలో దేవుని చిత్తమే దేవుని యొక్క దూతలు నెరవేరుస్తారు. దూతలు సేవకులు జయరాజు. మనం ఎవరు? ఒకటే. దూతలు ఎవరు? దేవుని ఇంట్లో సేవకులు. మనం ఎవరు? కుమారులు, పిల్లలం కదా మనము. ఆయన ఇంట్లో మనం ఎవరు అంటే మనం పిల్లలం. మనం ఆయన పిల్లలం అనమాట. వాళ్ళెవరు? సేవకులు. పరలోకంలో ఏం నెరవేరుతుంది? దేవుని యొక్క చిత్తం. ఈరోజు క్రీస్తు యొక్క సంఘంలో కూడా ఆయన మందిరంలో ఆయన ఇష్టమే ఆయన చిత్తమే ఎప్పుడైతే నెరవేరుతుందన్న దేవునికి ఏం కలుగుద్దామా? సంఘములో తరతరములు సదాకాలము దేవునికి మహిమ కలుగుతాం. రెండవది సంఘ ఐక్యత వలన కూడా దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు గొడవలు పడి విడిపోయిన కుటుంబాలు ఉంటాయి. మంచి కుటుంబం అంటారా? 2-3 కోడళ్ళు ఉన్నా, అత్త మామలు ఉన్నా, పెళ్ళై 20 సంవత్సరాలైనా కలిసి ఉన్న కుటుంబాన్ని మంచి కుటుంబం అంటారా? అంటే విభజనల వల్ల దేవునికి మహిమ కలుగుద్దా? ఐక్యత వల్ల దేవునికి మహిమ కలుగుద్దా? ఇప్పుడు ఒక కుటుంబానికి కూడా మంచి పేరు రావాలంటే ఏం తోడుకోవాలండి? అసలు లేచిన దగ్గర నుంచి ఇద్దరు వాళ్ళు ఒక తల్లికి పుట్టపోయినా సరే సార్, ఇద్దరు అక్క చెల్లిలా కలిసి ఉంటారు సార్. వాళ్ళు ఏది మంచిది? అంటే ఆయనకు మహిమ ఘనత అనేది కలిసి ఉంటే వస్తుందా, విభజన ఇస్తే వస్తుందా? భౌతికంగా ఒక కుటుంబానికైనా సరే, దేవుని కుటుంబానికైనా సరే మహిమ రావాలంటే, ఘనత రావాలంటే అనా సహోదరులారా, ఐక్యత. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం చదవయా. చూడాలి అక్కడ. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడు వస్తుందట దేవునికి మహిమ? మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము మీరు ఎలాగ ఉండాలి? మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా. కింద పుట్టినోట్లు ఏమన్నా తెలుసా? ఏకగ్రీవం దగ్గర ఏమన్నాడు? ఒక్క నోటితో, ఒక్కటే నోరు ఉండాలి. ఇక ఒక్కటే నోరు ఉండాలి. 10 మంది ఉన్నారనుకో, 10 మంది పురుషులు ఉన్నారనుకో, 5 పురుషులు ఉన్నారనుకో,
ఐదుగురు పురుషులకి ఎన్ని నోళ్ళు ఉండాలి జరదు? ఒక్కటే నోరేక, ఇంకొక నోరు మాట్లాడకూడదు. అంటే నోరు మాట్లాడకూడదని దాని అర్థం మరలా అపార్థం చేస్తాం అక్కడ. ఆ ఐదుగురు నోళ్ళలో నుంచి ఎన్ని మాటలు వస్తాయి సైలండా? ఒక్కటే మాట వస్తుంది, ఇక రాదు, మాట మారదిక. అది కదా ఏకత్వం అంటే, అది కదా సహోదరుడితో కలిసిపోవటం అంటే. కింద ఇంకొక మాట అన్నాడు ఇంకా, యేసుక్రీస్తు యగు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో నొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు. అంటే ఆరాధన అయిపోగానే మనం ఏం చేస్తాం తెలుసా? వందనాలు చెప్పి చేతులు కలుపుకుంటాం, అంతేనా? కిష్మత్తనా చేతులు కలుపుతాం కదా. చేతులకు ముందు ఏం కలవాలరా? ఒకసారి మనసులో విరోధం ఉన్న చేతులు ఇస్తాం కదా మనం. ఉపయోగం ఏముంది? అన్న అందరిని బాగా బలగెత్తి అనుకుంటారు. అన్న అబ్బా మంచి శబాష్ అంటారు ఎవరు చూసేవాళ్ళు. ఆయన ఏమంటాడు? వేషధారి, మనసులో విరోధ భావం పెట్టుకొని షేకండ్ ఇస్తున్నావా? మనసులు కలవాలి. అందరి మనసులు క్రీస్తు యేసు యొక్క మనసు వలె ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. మనందరి మనసులు కలవాలి. అందరి మనసులు క్రీస్తు యేసు యొక్క మనసులు ఒకరితోనొకడు మనసు కలిసి, అంటే ఒక ఏకత్వం, ఒక ఐక్యత, ఒక యూనిటీ వలన దేవునికి ఏం కలుగుతుందిరా? మహిమ కలుగుతుంది. ఎందుకంటే సంఘము దేవుడు నివసించే, ఆ సర్వోన్నతుడు నివసించే ఒక గొప్ప స్థలం కదా జరగదు. కాబట్టి సంఘంలో కూడా ఎప్పుడు ఏం కలగాలి? ఎలా కలగాలి? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం ఒక మాటల ప్రకారం ఏమంటాడంటే, భూమి యెహోవా మహిమతో నిండిపోయిందంటే. ఆ పదం అక్కడక్కడ కనిపిస్తుంది. ఆ పదం భూమి అంతా కూడా ఎవరి మహిమతో నిండిపోయిందంట? దేవుని గురించి. సంఘం దేంతో నిండిపోయింది? విరోధ భావాలు, ద్వేషాలు, ఆ భేదం, ఈ భేదం, అది ఇది ఏమున్నాయి సంఘంలో? ఏమున్నాయి? ఉండకూడదు. ఎవరిని ఉండకూడదు. అవన్నీ ఉండకుండా ఏం చేయాలంటే, ఆ సంఘం ఏం చేసినా సరే, వ్యక్తిగతంగా కానీ సంఘంగా కానీ సహోదరులరా, దేవుని చిత్తం నెరవేరాలి. మనమందరం కూడా ఏం చేయాలంటే, ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండాలి, ఒక ఏకత్వం కలిగి ఉండాలి, ఒక ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మహిమ కలుగుతాడు. మనం చేసే పనుల వల్ల, మన మాటల వల్ల, మనం ఎదుటి వారికి చూపించే దైవ స్వభావం వల్ల దేవునికి మహిమ కలుగుతుందిరా. దేవుని నామానికి మహిమ కలుగుతుంది కంటే కలగదు. ఎలా కలుగుద్ది? చివరికి ఇంకొక మాట చదువు ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. 4:11 చదువుతాను ఒకసారి. మొదటి పేతురు 4:11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఈ పదం చూడండి ఒకసారి వినాలి. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తే, అంటే ఎలా కలుగుద్దాను ఆయనకు మహిమ? చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఏంటది? ఈ బోధకులకి ఏం పని లేదు. నోటి ఆ ఊత పదాలు అయిపోయినాయి. కొన్ని పదాలు వాక్యం ఉండదు, ఏముండదు. నో తెలిస్తే ఆ పదాలే. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా అని దేవుని నామమున మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగా వావేస్తూనే ఉంటాడు అనమాట. కలుగుద్దలాగా కాదు. ఇందువలన దేవుడు యేసుక్రీస్తు ద్వారా అన్నిట్లో ఏం చేయబడతాడు? ఎలాగా? ఒకడు దైవోక్తులను బోధించినట్లు బోధిస్తే, ఒకడు తనకు అనుగ్రహించిన సామర్థ్యం కొలది ఉపచారం చేస్తే, పరిచర్య చేస్తే, అంటే మన మాటల వలన, మన పనుల వలన, మన క్రియల వలన ఎవరికి మహిమ కలుగుద్దిరా? అదే మన మాటలు, మన పనులు, మనం చేసే క్రియలు, మన ప్రవర్తన వలన ఆ పరలోకపు దేవునికి ఏం కలగాలి? మహిమ. ఏం చేసినా సరే
ఆయనకి మహిమ కలిగే విధంగా మనము చేయవలసిన అవసరం ఉంది. మన సౌఖ్యం, మన క్షేమం, మన కంఫర్ట్ కాదు. మన కంఫర్ట్, వ్యక్తిగత కంఫర్ట్ గురించి ఆలోచించింది దయచేసి, అది స్వార్థం అయిపోద్ది అనమాట. వ్యక్తిగత కంఫర్ట్ గురించి ఆలోచించకుండా అందరికీ మేలేంది చేయమంటాడు రోమపత్రిక లోపల. స్థానిక సంఘానికి అంతటి కూడా మేలేనిది, అలాగే సంఘం అంతా కూడా కలిసి దేవునికి మహిమ కలిగే విధంగా ప్రతి నిర్ణయం తీసుకోవాలి, ప్రతి పని చేయాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. ఒకసారి బోటి కలిసి ఉంటారా పిల్లరా? చూడాలి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. దేవుడు ఎలాంటి వాడు? సర్వోన్నతుడు, అందరికీ పైగా ఉన్నవాడు, అందరికంటే ఉన్నవాడు, ఆయన అత్యున్నతమైన వాడు, అందరికంటే గొప్పవాడు. అందరికంటే అంటే యేసుక్రీస్తు కంటే గొప్పవాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకే శిరస్సు ఆయన, అద్వితీయ సర్వాధిపతి. ఆయనే ఈయనకు అధికారం ఇచ్చాడు కదా. ఒకరోజు ఈయన కూడా ఈ రాజ్యం దేశాలు ఎవరికి అప్పగిస్తాడు? ఆయనకు అప్పగించాల్సిందే. రెండోది, సర్వోన్నతుడు నివసించే స్థలం కూడా ఎలాంటిదనా? సర్వోన్నతమైన. ఆయన నివసించే లోకాన్ని ఏమన్నాడు? ఉన్నత లోకం ఉంది కదా. ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడి పార్శ్వం ఉన్నాడు అనమాట. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న అన్ని లోకాల కంటే ఉన్నతమైన లోకం అది. ప్రభునేశ్వరు వెళ్ళాడు ఆ లోకానికి. మరలా నేను వస్తాను, నేనుండే స్థలంలో మీరు ఉండులాగిన మరలా నేను అక్కడికి వస్తే నేను తీసుకెళ్తాను అంటే, అలాంటి ఉన్నతమైన లోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి ప్రభునేశ్వరు ఏం చేస్తాడు? మరలా రెండోసారి వస్తాడు. ఆయన నివసించే స్థలం పరలోకం అనుకో. అలాగే ప్రత్యక్ష గుడారం కదా, ప్రత్యక్ష గుడారంలో. రెండవది, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేహంలో కూడా కదా, తన శరీరం అనే దేవాలయం గురించి. తర్వాత దేవుడు నివసించే స్థలం ఏది? సంఘం కదా. సంఘం చిన్నదా పెద్దదా? ఇది చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, చాలా విలువైంది అసలు. అలాగే సర్వోన్నతమైన స్థలములలో ప్రభు వలన ఏం కలిగిందిరా? ఆయన జన్మించినప్పుడు ఏం కలిగింది? మహిమ కలిగింది. ఆయన జీవితాంతం కూడా ఎవరి మహిమ కోసం చేశాడు? స్వకీయ మహిమను వెతికాడా? వెతకలేదు. దేవుని మహిమే, దేవునికి మహిమే. ఏం చేసినా సరే ఈరోజు మనం కూడా దేవునికి మహిమ. అలాగే దేవుడు నివసించే సంఘంలో కూడా ఏం కలగాలి? మహిమే కలగాలి. ఎప్పుడు కలుగుద్ది? మహిమ కలుగుగా కంటే కలుగుద్దా? కాదు. ఆయన చిత్తం, పరలోకంలో ఆయన చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో ఇక్కడ కూడా ఏం చేయాలి? లక్ష్మణ గారు, దేవదత్తులు దేవుని చిత్తాన్ని ఎప్పుడు ఎదిరించారా సార్? ఎప్పుడు ఎదిరించలేదు కదమ్మా, ఎప్పుడు ఎదిరించలేదు అనమాట. చెప్తే క్షణాలు ఏం చేస్తారు వాళ్ళు? ఆయన చిత్తం నెరవేర్చాల్సింది. ఈరోజు మనం మా వ్యక్తిగత మన జీవితాల్లో కానీ సంఘంలో కానీ ఇదే నెరవేరాలి. రెండవది, ఏకభావము కలిగి ఏకగ్రీవముగా దేవుని మహిమపరచు నిమిత్తం ఒకరితోనొకడు మనసు కలిసిండుడి. అంటే మనం ఎప్పుడైతే ఐక్యత కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తుంటామో, అలాగే సామర్థ్యం వల్ల ఎప్పుడైతే ఉపచారం చేస్తుంటామో, మనం చేసే ఆత్మ సంబంధమైన పనుల వల్ల, మన క్రియలు, మన మాటల వల్ల ఎవరికి మహిమ రావాలి? దేవుని. ఒకవేళ మాటలు కనుక సరిగా లేవనుకో మహిమ వస్తుందా? ఏం మాట్లాడండి, ప్రార్థన పోతుంటామా? అప్పుడు మహిమ వచ్చిందే? ఏంటంటే ఆ మనిషి అలా మాట్లాడతాడు. మనం ఏం చేసినా సరే ఇందువలన చాలా అద్భుతమైన మాట పేతురు పత్రిక. అప్పుడు ఉపచారం చేసే సామర్థ్యం కొలది చేయాలి. ఇందువలన దేవుడు అన్నిట్లో యేసుక్రీస్తు ద్వారా ఏం చేయబడతాడు? మహిమకి. అంటే మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల, అవి మన దృష్టిలో చిన్న కావచ్చేమో, ఆ పనులు దేవునికి ఘనత వచ్చేస్తాయి, మహిమ వచ్చేస్తాయి. ఆ రూపంలో మనమందరం కూడా దేవుని యొక్క మహిమార్థమై బ్రతుకుతూ ముందుకెళ్దాం. శ్రద్ధగా మీ అందరికీ ప్రభువు నామములో.